మీ జీతం 60,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. కానీ నెల చివరికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మళ్లీ జీరో దగ్గరకొస్తుంటే సమస్య మీ జీతంలో కాదు. ఎందుకంటే చాలామంది డబ్బు సంపాదించడం నేర్చుకుంటారు, కానీ డబ్బును తమ కోసం పని చేయించడం నేర్చుకోరు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే 7 మనీ రూల్స్ డబ్బును చూసే మీ ఆలోచనను మార్చగలవు. ముందుగా ఈ కథ వినండి. ఇది ఒక సాధారణమైన మధ్యతరగతి వికాస్ యొక్క కథ. కానీ నిజానికి ఇది మనలో చాలామంది కథ. వికాస్ చిన్నప్పటి నుంచి ఒకే కలతో పెరిగాడు. పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదించాలి, నా కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలి అనుకొని అతను చాలా కష్టపడ్డాడు, చదివాడు, ఉద్యోగం సంపాదించాడు. మొదటి జీతం వచ్చిన రోజు అది అతని జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. వికాస్ తండ్రి, నువ్వు బాగా ఎదగాలి నాన్న. నీ జీవితం నాకంటే మెరుగ్గా ఉండాలి. ఆ రోజు వికాస్ ఒక మాట అనుకున్నాడు. ఇక నుంచి మా కుటుంబానికి ఎలాంటి కష్టం రాకూడదు. సంవత్సరాలు గడిచాయి. వికాస్ జీతం పెరిగింది. కానీ అతనికి తెలియకుండా అతని ఖర్చులు కూడా పెరిగాయి. మంచి ఫోన్ కొన్నాడు. తర్వాత మంచి కారు కావాలనిపించింది. జీవితం సౌకర్యంగా మారింది. కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు. ఒకరోజు ఇంట్లో ఒక అనుకోని పరిస్థితి వచ్చింది. అతని తండ్రికి అకస్మాత్తుగా వైద్య ఖర్చు అవసరమైంది. వికాస్ దగ్గర మంచి జీతం ఉంది, కానీ తక్షణ అవసరానికి సరిపడే సేవింగ్స్ లేదు. ఆ రోజు అతనికి ఒక నిజం అర్థమైంది. వికాస్ డబ్బు సంపాదిస్తున్నాననుకున్నాడు, కానీ నేను డబ్బును అర్థం చేసుకోలేదు. అదే సమయంలో అతని స్నేహితుడు రాహుల్ను చూశాడు. రాహుల్ కూడా అదే వయస్సు, దాదాపు అదే జీతం, కానీ అతని జీవితం వేరుగా ఉంది. వికాస్ ఆశ్చర్యపోయాడు. మనిద్దరికీ దాదాపు ఒకే జీతం, కానీ నీకింత ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? రాహుల్: ఎందుకంటే నేను డబ్బును కేవలం ఖర్చు చేయడానికి వచ్చినదిగా చూడను, దాన్ని భవిష్యత్తును నిర్మించే సాధనంగా చూస్తాను. మనీ రూల్ 1: డబ్బుకు పనివ్వండి. ఇదే మొదటి మనీ రూల్. డబ్బు మీకోసం పని చేయాలి. సాధారణంగా మనం డబ్బు వచ్చినప్పుడు అడిగేది నేను ఏమి కొనాలి, కానీ సంపద నిర్మించే వ్యక్తి అడిగేది ఈ డబ్బు నా భవిష్యత్తులో ఎంత విలువ సృష్టిస్తుంది. ప్రతి రూపాయి ఒక నిర్ణయం. అది మీ భవిష్యత్తును బలపరుస్తుందా లేక బలహీనపరుస్తుందా? నా డబ్బు నా కోసం పని చేయాలి, కానీ డబ్బును కేవలం సేవ్ చేయడం సరిపోదు. ఎందుకంటే చాలామంది జీవితాంతం ఒక పెద్ద తప్పు చేస్తారు. వాళ్ళు డబ్బుతో వస్తువులు కొంటారు, కానీ సంపదను నిర్మించే యాసెట్స్ కొనడం మర్చిపోతారు. మనీ రూల్ 2: వస్తువులు కొనడం కాదు, యాసెట్స్ నిర్మించడం నేర్చుకోండి. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన కళ్లకు కనిపించేది ఈరోజు మాత్రమే, కానీ ఆ నిర్ణయం రేపటి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చాలామంది ఆలోచించరు. కారు కొనడం తప్పు కాదు, మంచి జీవితం ఆస్వాదించడం కూడా తప్పు కాదు, కానీ సంపద నిర్మించే వ్యక్తి ఒక ప్రశ్న అడుగుతాడు: ఈ నిర్ణయం నా భవిష్యత్తును బలపరుస్తుందా లేక నా భవిష్యత్తు డబ్బును తగ్గిస్తుందా? ఇదే యాసెట్స్ మరియు లయబిలిటీస్ మధ్య తేడా. చాలామంది యాసెట్ అంటే కేవలం ఇల్లు లేదా భూమి అనుకుంటారు, కానీ నిజానికి మీ స్కిల్ ఒక యాసెట్, మీ ఆరోగ్యం ఒక యాసెట్, మీ నెట్వర్క్ ఒక యాసెట్. ఎందుకంటే ఇవి మీ భవిష్యత్తు సామర్థ్యాన్ని పెంచుతాయి. మీరు కొనేవి మీ లైఫ్ స్టైల్ను చూపిస్తాయి, మీరు నిర్మించేవి మీ ఫ్యూచర్ను నిర్ణయిస్తాయి. మనీ రూల్ 3: జీతం పెరగాలని ఎదురు చూడకండి, మీ విలువ పెంచుకోండి. వికాస్ ముందు ఒకప్పుడు ఒకే ఆలోచన ఉండేది. ఆన్ స్క్రీన్ నా శాలరీ ఎప్పుడు పెరుగుతుంది? కానీ తర్వాత అతనికి ఒక విషయం అర్థమైంది: నా వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? ప్రపంచం మీకు మీరు పనిచేసిన గంటలకు మాత్రమే డబ్బివ్వదు, మీరు సృష్టించే విలువకు డబ్బిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి కేవలం డిగ్రీ ఉంది,
మరో వ్యక్తికి డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ ఉంది, టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది. ఇద్దరూ ఒకే స్థాయి నుంచి ప్రారంభించినా కాలంతో పాటు రెండవ వ్యక్తి విలువ పెరుగుతుంది. అందుకే ధనవంతులు కేవలం ఆదాయం కోసం పనిచేయరు, వాళ్ళు తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పనిచేస్తారు. మీ ఇన్కమ్ పెరగాలంటే ముందుగా మీ ఎబిలిటీ పెరగాలి. కానీ ఇక్కడే ఒక పెద్ద రహస్యం ఉంది. చాలామంది స్కిల్స్ నేర్చుకుంటారు, కష్టపడతారు, అయినా ముందుకు వెళ్ళలేరు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు తమ జీవితంలో అత్యంత విలువైన సంపదను సరిగ్గా ఉపయోగించరు. మనీ రూల్ 4. సమయం డబ్బు కంటే విలువైన సంపద. మీరు కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన సమయాన్ని ఎప్పటికీ తిరిగి తీసుకురాలేరు. ఇద్దరికీ రోజుకు 24 గంటలే, కానీ వాళ్ళు ఆ సమయాన్ని ఎలా ఉపయోగిస్తారో వాళ్ళ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వికాస్ ఒక చిన్న మార్పు చేశాడు. ప్రతిరోజు కేవలం 30 నిమిషాలు తన భవిష్యత్తు కోసం కేటాయించాడు. అతను ఖర్చులను ట్రాక్ చేయడం మొదలుపెట్టాడు, కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు, తన నిర్ణయాలను గమనించడం మొదలుపెట్టాడు. మొదటి రోజు ఏమీ మారలేదు, మొదటి నెలలో కూడా పెద్ద ఫలితం కనిపించలేదు. కానీ ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. అతని ఆలోచన మారింది. మనీ రూల్ 5. డబ్బు విషయంలో భావోద్వేగాలను నియంత్రించండి. డబ్బు విషయంలో మనిషికి ఇద్దరు పెద్ద శత్రువులుంటారు. వాళ్ళు బయట ఉండరు, మనలోనే ఉంటారు. ఒకటి అతి ఆశ, రెండవది అతి భయం. మార్కెట్ పెరుగుతున్నప్పుడు అందరికీ ఒకే ఆలోచన వస్తుంది: ఇప్పుడే కొనాలి, ఇంకా పెరుగుతుంది. మార్కెట్ పడిపోయినప్పుడు అదే వ్యక్తులు అంటారు, అంతా పోయింది, వెంటనే బయటకు రావాలి. కానీ తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే వ్యక్తి జనం చేస్తున్నదాన్ని చూసి నిర్ణయం తీసుకోడు. అతను తనను తాను ప్రశ్నిస్తాడు. నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాను? భయంతోనా, ఆశతోనా, లేక సరైన అవగాహనతోనా? వికాస్ కూడా ఒకప్పుడు ఇంపల్స్ డెసిషన్స్ తీసుకునేవాడు. ఆఫర్ కనిపిస్తే కొనేవాడు, ఇతరులు కొత్త వస్తువు కొంటే తనకు కావాలనుకునేవాడు. కానీ ఇప్పుడు అతను ఒక కొత్త నియమం పెట్టుకున్నాడు. డబ్బు విషయంలో కొన్ని నిమిషాల ఆలోచన కొన్ని సంవత్సరాల తప్పులను కాపాడగలదు. మనీ రూల్ 6. చిన్న నిర్ణయాల శక్తిని అర్థం చేసుకోండి. కాంపౌండ్ ఎఫెక్ట్. సంపద నిర్మాణంలో ఒక నిశ్శబ్ద శక్తి ఉంటుంది. మొదట అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ కాలం గడిచే కొద్దీ అది జీవితాన్ని మార్చగలదు. చాలామంది పెద్ద మార్పు కోసం ఎదురుచూస్తారు. ఒక పెద్ద అవకాశం వస్తే జీవితం మారిపోతుందని అనుకుంటారు. కానీ సంపద నిర్మించే వ్యక్తులు చిన్న మంచి నిర్ణయాలను నిరంతరం కొనసాగిస్తారు. ఉదాహరణకు, ప్రతి నెల 5,000 రూపాయలను క్రమంగా భవిష్యత్తు కోసం కేటాయించడం, ప్రతిరోజు 30 నిమిషాలు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం, ప్రతి నెల మీ ఖర్చులను సమీక్షించడం. మొదట ఇవి చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ కాలం వాటికి శక్తిని ఇస్తుంది. సంపద ఒకే రోజు తీసుకున్న ఒక పెద్ద నిర్ణయంతో తయారు కాదు, ప్రతిరోజు తీసుకునే చిన్న మంచి నిర్ణయాల ఫలితం. మనీ రూల్ 7. నేర్చుకోవడం ఆపిన రోజు ఎదుగుదల ఆగిపోతుంది. వికాస్ ప్రయాణంలో చివరిగా తెలుసుకున్న విషయం: డబ్బు సంపాదించడానికి ముందు తన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడూ మారుతుంది. నిన్న విలువైన స్కిల్ రేపు సాధారణ స్కిల్ కావచ్చు. కొత్త అవకాశాలను పొందేవారు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండేవారు. ఒక వ్యక్తి తన జ్ఞానాన్ని పెంచుకుంటే అతని సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. సామర్థ్యం పెరిగితే అవకాశాలు పెరుగుతాయి. అవకాశాలు పెరిగితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు మీలో పెట్టుకునే పెట్టుబడి ఎప్పటికీ విలువ కోల్పోదు.
కొన్ని నెలల్లో వికాస్ కోటీశ్వరుడు కాలేదు. అతని జీవితం ఒక్క రాత్రిలో మారిపోలేదు. కానీ అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన మార్పు జరిగింది. అతని ఆలోచన మారింది. ముందతను అడిగేవాడు, నా దగ్గర డబ్బు ఎందుకు ఉండటం లేదు? ఇప్పుడు అతను అడుగుతున్నాడు, నా దగ్గరున్న డబ్బును ఎలా ఉపయోగించాలి? అదే సంపద నిర్మించే మొదటి అడుగు. గుర్తుంచుకోండి, డబ్బు కేవలం ఖర్చు చేయడానికి వచ్చినది కాదు. అది మీ భవిష్యత్తును నిర్మించే ఒక సాధనం. మీరు డబ్బును ఎలా చూస్తారో మీ జీవితం కూడా అదే దిశలో వెళ్తుంది. ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ఒక మంచి మనీ హ్యాబిట్ ప్రారంభించండి. ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం ప్రారంభించండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది మీకు మాత్రమే కాదు, మీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తే వాళ్లతో షేర్ చేయండి. ఇలాంటి విలువైన విషయాలు ప్రతి వారం మీకు అందాలంటే తెలివిని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, తెలుసుకోవడం మాత్రమే కాదు, తెలిసిన దాన్ని జీవితంలో ఉపయోగించినప్పుడే గెలుపు.